శ్రీ పూర్ణిమ ముందుగా వస్తుంది, ఆహ్వానిద్దాం చప్పట్లతో. ఆవిడ ఎంపిక చేసుకున్న పాట రచన డాక్టర్ నారాయణ రెడ్డి గారు, సంగీతం టీవీ రాజు గారు, గానం పీజీ కృష్ణవేణమ్మ, జిక్కి అని పిలుచుకుంటాం మనం ప్రేమతో. శ్రీకృష్ణ పాండవి సినిమా నుంచి చాంగురే బంగారు రాజా. చాంగురే చాంగ్ చాంగురే చాంగురే బంగారు రాజా, చాంగ్ చాంగురే బంగారు రాజా. మచ్చారే మగరేడో మత్తైన బగకాడ అయ్యారే అయ్యారే నీకే మనసియాలని ఉందిరా. చాంగురే చాంగురే బంగారు రాజా, చాంగ్ చాంగురే బంగారు రాజా.
ధన్యవాదాలు. చాంగరే బంగారు రాణి, సూపర్. థ్యాంక్ యూ. లక్షణ సాహిత్యం అందజేసినటువంటి మహానుభావులు చాలామంది అంతకు మునుపంతా కూడా మంచి లక్షణ సాహిత్యాన్ని ఇచ్చారు సినిమాకి. నారాయణ రెడ్డి గారు ఆ కోవలోకి రాగానే ఆ గుబాళింపుని ఇంకా ఆయన కొత్త కొత్త పరిమళాలద్ది ఇంకా ముందుకు తీసుకెళ్లారు మహానుభావుడు. రాక్షసి ఓ మామూలు పిల్లలాగా వచ్చి భీముడిని వలలో వేసుకోవాలంటే ఏ భాష వాడుతుందో ఆ చక్కటి భాషనే వాడారు. అక్కడ కూడా స్థాయి ఏమీ దిగలేదు ఆయన. ఒకటే ఇబ్బంది అంటే పై స్థాయికి వెళ్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నాం. ఇది పెద్ద స్థాయి కూడా కాదు. మానసికంగా ఒక కాన్షియస్నెస్ వచ్చేసింది. ఆ స్థాయి చేరుతుందో లేదనండి. ఓపెన్గా పాడి చూడు, ఇప్పుడు చూద్దాం ఒకసారి. గుచ్చుకుంటే తెలుస్తుంది, గుచ్చుకుంటే తెలుస్తుందిరా మనసు. అంతే. ఆ మనసు తర్వాత వచ్చేస్తుంది. ఇప్పుడు కరెక్ట్గా రాలేదు మరి ఓపెన్గా ఉంది, కరెక్ట్గా ఉంది కదా. అది అనుమానం వచ్చిందంటే అది పడిపోతుంది మనకు అక్కడ. ఇలా ఇక్కడ ఇది ఓపెన్గా పాడవలసింది, ఇది నొక్కి పాడవలసింది కానే కాదు, ఓపెన్గా పాడవలసింది. జీజీ కృష్ణవేణి గారు సినిమా పరిశ్రమలో నేపథ్య గానంలో ఆవిడది ఆ పుస్తకంలో ఒక అద్భుతమైనటువంటి భాగం, ఒక చాప్టర్. తర్వాత ఏం రాజా గారిని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరు కలిసి చాలా మంచి మంచి పాటలు పాడారు. దురదృష్టవశాత్తు మన మధ్య లేదు, కానీ పాటలతో ఎప్పుడు బతికే ఉంటారు. మంచి పాటతో ఇన్ని మాటలు నా దగ్గర మాట్లాడించినందుకు సర్వదా కృతజ్ఞులం. గాడ్ బ్లెస్ యూ. నిరంతరము వసంతములు మందారముల మరందములే స్వరాలు సుమాలుగా పూచే. నలుగురు నడిచే దారి కాకుండా వేరే దారి పట్టుకుని ఆ దారిలో మిగతా వాళ్ళు నడిచే విధంగా దానికి రోడ్ వేసి పెడతారు. మందారముల మరందములే తర్వాత ఏంటి? గాలిలాగా మారదు ప్రేమ సత్యము. ప్రేమ సత్యము. ఆ సబ్జెక్ట్ నువ్వు రైట్ గా పాడాలి. జయించేది ఒక్కటే. సాహిత్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు మీరు పెర్ఫార్మెన్స్ లో. ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా. మరణము లేని మలినము కాని ఆత్మ అంత గొప్పది ప్రేమ అని వేటూరు గారు చెప్తున్నారు. మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో మన్మధునితో జన్మ వైరం చాటినప్పుడో. ఎందుకో విందుకో ఎవరితోనో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నట్టు బాగా వినిపించింది మాకు. మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో. మల్లె విరిసే మనసులో మనసు మురిసేదెందుకో. వంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి. వెన్నువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరి. ఏంటంటే మంచి ప్లాన్ వేసావు. లేదు అదేం లేదు సార్. ఆ ప్లాన్ ఏంటంటే మాకు తెలియటే నేను చంద్రబోస్ గారు మధ్యలో నీ గురించి స్పెషల్ గా మాట్లాడుకుంటున్నాం. అదుపు పొదుపు లేని ఆనందం కావాలి. ఎవరెవరికి ఎసరు పెడతారు నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఎసరు పెట్టవలే. చీకు చింత లేదు చిందులేసే ఊరు పాట ఆట ఇది ఏందంట. పాత శ్రీధుతే కానీ పాత బడిన శ్రీధుతి శ్రీనివాస్ కొత్త శ్రీనివాస్. పండగ నేడే మన ఊరికే ఆశలు రేపే. చాలా ఇంటెలిజెంట్ బిట్ అది, ఇళయరాజా గారు చేసిన బిట్. దానివల్ల ఎక్కడ లేని అందం వచ్చింది ఈ పాటకి. ప్రాయం సొగసులే వెతికిన ప్రాణం వయసులే అడిగిన. మత్తు కలిగించే చాలా గమ్మత్తైన పాట. ఎన్నో రాత్రులు వస్తాయి గానీ నాది వెన్నెలమ్మా ఎన్నో ముద్దులిస్తారు గానీ లేది వేడి చమ్మా. కొండలు గుట్టలు చిందులాడే తదిగినతో వాగులు వంకలు ఆగి చూసే కథ చెబుదాం. జానగారే కదా పాడింది ఈ పాట. అట్లాగే వినబడిందండి నా చెవులకి. హంగామా
పాట తాలూకు మత్తు కళ్ళ విందుగా వైద్యాల పండగ ఇద్దరి గొంతుకెక్కింది.